ఒక్కొక్క సొసైటీ నుంచి 50 లక్షలు 70 లక్షలు తీసి వాటిని ఇవాళ ఎందుకు పనికిరాని పరిస్థితి ఉంది. అలాగే మా నాతవరంలో 3 సొసైటీలు ఉంటే 2 సొసైటీలకి బిల్డింగ్ కట్టారు. తిరగాలి తీసుకొచ్చారు బాబు లేదండి తర్వాత శ్రీ చిటికల కన్నయ్య నాయుడు గారు వైస్ చైర్మన్ గారు. మరి చిటికల కన్నయ్య నాయుడు గారు వార్డెన్గా అలాగే ఎన్నో కార్యక్రమాలు చేసి ఈరోజు ఇంత ఉన్నత స్థితికి ఎదిగినందుకు వారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నర్సీపట్నం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేయగలనని మనస వాచ. ఈరోజు నర్సీపట్నం మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం సందర్భంగా దాని ప్రకారంగా చేస్తాం. అలా కాకుండా ఒక్కొక్క సొసైటీ నుంచి 50 లక్షలు తీసుకొని, అంటే అప్పుడున్నటువంటి పాలక వర్గాల ఆమోదం లేదు. అలాగే కోఆపరేటివ్ సొసైటీస్ అంటే యాక్చువల్గా మనకి సార్ చిన్న జ్ఞాపిక సార్, వైస్ చైర్మన్ గారు జ్ఞాపిక. రైట్ సార్ చూడాలి ఒకసారి సార్ చేసినటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రమణ అను నేను నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా రాజ్యాంగమునకు బద్ధుడినై చట్టబద్ధముగా నిస్వార్థముతో నిజాయితీగా బంధు ప్రీతికి అతీతముగా ప్రజాసేవ మరియు రైతు సేవయే ధ్యేయముగా పరిపాలన చేయగలనని మార్కెట్ యార్డ్ నర్సీపట్నం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేయగలనని మనస వాచ దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. పాడవదు 10 రోజులు కాదు 15 రోజులు కూడా అలాగే ఉంటుంది. అటువంటి స్టోరేజ్ ఇక్కడ లేదు మనకి. ఇక్కడ స్థలం ఇస్తాను నేను, ఇంట్లో స్థలం ఇస్తాను నేను. ఎవరైనా పెడతారంటే 2 ముందుకు రండి, లోన్లు ఇప్పిద్దాం బ్యాంక్ ద్వారా, మీరు వ్యాపారం చేసుకోండి. మీకు ఇంకా చూడాలనుకుంటే అనకాపల్లి బయ్యవారం దగ్గర కోల్డ్ స్టోరేజ్ ఉంది, తెలుసా ఎవరికన్నా? కొనతాల మనోహర్ నాయుడు గారి కోల్డ్ స్టోరేజ్ ఉంది, మీరు చూడండి. దాంట్లో బెల్లం పెట్టచ్చు, కాయగూరలు పెట్టచ్చు, చిక్కుళ్ళు పెట్టచ్చు, టమాటాలు పెట్టచ్చు. మీకు రేట్ వచ్చే వరకు అక్కడ దాచుకోవచ్చు. మీకు ఆర్డర్ అనుకుంటుంది అంత ఏసీ, ఆ ఏసీ వల్ల పాడవద్దు. మీరు వారం రోజుల తర్వాత కూడా వచ్చి అమ్ముకోవచ్చు డిమాండ్ని పెట్టి. అది చాలా ఇంపార్టెంట్. కావున ఎస్టిమేషన్ చేయించి ఎట్టి పరిస్థితులు ఈ సంవత్సరం దాన్ని పూర్తి చేయడం ప్లాన్ చేయి. సెంట్రల్ బ్యాంక్ డబ్బులు ఇస్తారు, కాదు పెట్టి చేద్దాం. అది ఒకటి ఇంపార్టెంట్. మూడోది ఏంటంటే రైతు బజార్ రాష్ట్రం పెట్టాను నేను. మొన్న ఏం చూసారు, కాలు ఆఫీస్ కంపు మండలానికి కూడా ఉన్నాడు. ఎన్ని షాపులు పెట్టావు లాస్ట్ టైము? లాస్ట్ టైం ఏంటమ్మా?
27-50 పెట్టవచ్చు. ఉండదే ఏం చేస్తామంటే ప్లాన్ చేసి ముందు షాప్లో అమ్ముకుంటాడు, రాత్రి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఈ సామాన్లు అంతా బయట వెనకాల రూమ్లు పెట్టుకుంటాడు, తాళాలు వేసి వెళ్ళిపోతాడు. ఒక రాత్రి అక్కడే పడుకోవాలనుకుంటే ఆ రూములు ఒక పచ్చి మంచం, మడత మంచం, నొలక మంచం వేసి పడుకుంటాడు. ఆ డిజైన్